నమస్తే అందరికి. నమస్కారం ప్రజలారా. ఎట్లున్నారు? నేనైతే మస్తు మంచిగా ఉన్నా. గుడ్. ఎల్కేజీలో పడండి. గీయాల ముచ్చట ఏంటంటే ఎదవస్తోదాపి విషయం ఏమిటో చెప్పండి. నేను మొన్న ఇన్స్టాగ్రామ్ లో ఆస్క్ మీ క్వశ్చన్ అండ్ క్వశ్చన్స్ పెట్టినప్పుడు చాలా మంది చాలా క్వశ్చన్స్ అయితే అడిగినరు. వాటన్నింటికి కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో ఆన్సర్ ఇవ్వలేక వాటన్నిటిని కూడా కాపీ చేసి పెట్టినా అనమాట. వీటన్నిటికీ నేను ఆన్సర్స్ ఇస్తా. సో మీ క్వశ్చన్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ క్వశ్చన్ నేమ్స్ నేను చదవాలని అనుకున్నాను, బట్ చాలా వరకు నేమ్స్ రాయలేదు. ఒక 2-3 మాత్రం రాసినంతే. మీ క్వశ్చన్స్ మీకు గుర్తుంటే కనుక మీరు కింద కామెంట్ చేయండి అని చెప్పి. సో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా క్వశ్చన్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. పెట్టండి సార్ నిరంజన్ గారు. సో ఫస్ట్ లక్కీ క్వశ్చన్ ఏదో చూద్దాం. ఐఎమ్ పికింగ్ అప్ దిస్ వన్. ఏంద్రా ఇది? ఓకే, లగ్గం ఎప్పుడు? ఫస్ట్ క్వశ్చన్ మ్యారేజ్ గురించి వచ్చింది. సో యాక్చువల్లీ నేను ఈ క్వశ్చన్ స్కిప్ చేద్దాం అనుకుంటున్నా. దీనికి నేను తర్వాత ఆన్సర్ ఇస్తా. బాబు జోకులు కాస్త ఎవరికై పక్కింట్లో పసిపిల్లు ఉన్నారు. సో ద సెకండ్ లక్కీ క్వశ్చన్ ఈస్ గ్యాప్స్ నుంచి పిక్ చేసుకుంటాం. మీది గద్వాల్ డిస్ట్రిక్ట్ కదా. ఐడి కూడా రాశాను ఇక్కడ. ఎవరో టి సురేష్ 8415 అంట. సో క్వశ్చన్ వచ్చేసి మీది గద్వాల్ డిస్ట్రిక్ట్ కదా. అవునండి, మాది జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్. ఫస్ట్ క్వశ్చన్ కంప్లీటెడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ పికింగ్ అప్ దిస్ వన్. ఎనర్జెటిక్ క్వీన్ 18. వాట్ ఆర్ యూ డూయింగ్? ఐ మీన్ జాబ్. ఎస్, నేను జాబే చేస్తున్నాను టెక్నికల్ రిక్రూటర్ గా. యుఎస్ఐటి ఫీల్డ్ మాది వచ్చేసి. జాబ్ గురించి నన్ను చాలా మంది చాలా క్వశ్చన్స్ అడిగినారు. అంటే చాలా క్వశ్చన్స్ లో నేను కామన్ గా అడిగిన క్వశ్చన్స్ అన్నిటిని కూడా గ్యాదర్ చేసిన ఇవన్నీ. సో వీటిలో ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్ వచ్చేసి ఇదనమాట. ఏం వర్క్ చేస్తున్నామని. నేనే యాజ్ ఐటీ రిక్రూటర్ గా చేస్తున్నాను. మాది యుఎస్ఐటి ఫీల్డ్ అనమాట. ఆ జాబ్ గురించి మీకు ఇంకా డీటెయిల్ గా కావాలనుకుంటే నేను లెంత్ వీడియో ఒకటి లాంగ్ లెంత్ వీడియో పోస్ట్ చేస్తా. సో దానికి కొంచెం టైం ఉంది, పోస్ట్ చేస్తాను నేను తొందరలో. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ సాఫ్ట్వేరా నువ్వు? అంటే ఇప్పుడు మీరు కంప్యూటర్ ఉద్యోగాలు చేస్తున్నారు అన్నమాట. యా, అవర్ జాబ్ ఇస్ కింద సాఫ్ట్వేర్. ఏంటంటే ఎగ్జాక్ట్ సాఫ్ట్వేర్ అన్ని టెక్నాలజీస్ కూడా మా దానిలో ఉంటాయి. జావా, .NET, పైథాన్, సేల్స్ ఫోర్స్, అన్ని జావా అన్ని కూడా ఉంటాయి అన్నమాట. వీటన్నిటి గురించి కూడా మేము హైరింగ్ చేసుకుంటాం. సో అది మా జాబ్. లిటిల్ బిట్ ఆఫ్ కోడింగ్ అవన్నీ ఉండవు, బట్ అవర్ వర్క్ ఇస్ కైండ్ ఆఫ్ సాఫ్ట్వేర్ వర్క్ ఓన్లీ. అయితే కంప్యూటర్ ఇప్పేసి బిగించేస్తారా? ఉద్యోగం చేస్తే ఇప్పి బిగించేస్తారా? నెక్స్ట్ క్వశ్చన్ పెట్టండి సార్. చెప్పాను కదా, సేమ్ క్వశ్చన్. మీరు ఏం జాబ్ చేస్తున్నారు? ఏ కంపెనీ? అండ్ మీ వీకెండ్స్ బాగుంటుంది. ఐ లైక్ ఇట్. మీరు ఏం జాబ్ చేస్తున్నారు? జస్ట్ నౌ ఐ హావ్ ఆన్సర్డ్ ఫర్ దిస్. ఏ కంపెనీ అండ్ మీ వీకెండ్స్ బాగుంటాయి. ఐ లైక్ ఇట్. కంపెనీ నేమ్ వచ్చేసి గేట్వే గ్రూప్ ఆఫ్ టెక్నాలజీస్ మాది. వీకెండ్స్ అయితే మాకు కూడా చాలా చాలా బాగుంటుంది. అంటే మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే బాగా కష్టపడి వర్క్ చేసిన తర్వాత ఫ్రైడే రోజు అయితే మాకు టీమ్ లంచ్ ఉంటది. టీమ్ లంచ్ తర్వాత మాది కంప్లీట్ నైట్ షిఫ్ట్ కాబట్టి 12:30 వరకు వర్క్ చేసాం. ఆఫ్టర్ దట్ ఫన్ ఫ్రైడే స్టార్ట్ అవుద్ది అనమాట. లాగౌట్ టైం వరకు మంచిగా చిల్ అవుతాం మేము. మాకు కూడా మా వీకెండ్స్ అంటే చాలా చాలా ఇష్టం. ఇది భలే ఉంది అబ్బా. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ నన్ను పెళ్లి చేసుకుంటావా చెప్పు. ఏదో తేడాగా ఉందంటే. నా ఆఫీస్ గచ్చిబోలి, కలిసి వెళ్దాం మంచిగా. నీ నవ్వు చాలు నాకు. ఓ మై గాడ్, ఇట్స్ అ లవ్లీ ప్రపోజల్, కానీ సారీ. అమ్మ నా పెళ్లి చేస్తారు ఫస్ట్. నెక్స్ట్, మీ మొబైల్ నెంబర్ రాసుకోండి. 9876543210. జోక్ చేసా కానీ నంబర్ ఎవరైనా ఇస్తారా బ్రో? ఏం క్వశ్చన్ ఇది అసలు? స్కిప్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ లక్కీ క్వశ్చన్ ఈస్, నేను క్వశ్చన్స్ రాయమంటే మా తమ్ముడు మాక్సిమం అన్ని కలిపి రాసేసిండు వీడు కూడా. మీ క్వాలిఫికేషన్ ఏంటి? నా క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఇన్ బీకామ్ కంప్యూటర్స్. తొందరలో MBA కూడా మొన్ననే ఐసెట్ రాసేసి వచ్చిన.
ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. సో క్వాలిఫికేషన్ అయితే డిగ్రీ. నెక్స్ట్ ఎన్ని మెసేజెస్ చేయాలి, ఒక్కసారి రిప్లై ఇవ్వు. ఐఎమ్ సో సారీ టు ఎవ్రీ వన్. చాలా మంది కూడా నాకు మెసేజెస్ చేస్తారు ఏంటంటే మెసేజెస్ కి రిప్లై ఇవ్వవు, కామెంట్స్ కి రిప్లై ఇవ్వవు అని. ఏంటంటే ఇప్పుడు నాకు రీసెంట్ గా ఉన్న ఫాలోవర్స్ లో 1 lakh ఫాలోవర్స్ లో 1 lakh మెంబర్స్ మెసేజ్ చేస్తే నేను చాలా తక్కువగా మెసేజెస్ చూసుకుంటాను. అసలు ఆల్మోస్ట్ నేను ఇన్స్టాగ్రామ్ లో ఎవ్వరికి కూడా మెసేజ్ యాక్సెప్ట్ చేయడము, రీల్స్ అలాంటివి షేర్ చెయ్యను. నా జీవితం అంతా కూడా సింపుల్ లివింగ్, లో ప్రొఫైల్, హై థింకింగ్. సో ఐఎమ్ సో సారీ ఫర్ దిస్. సో ఇప్పటి నుంచి మీతో టచ్ లో ఉండడానికి నేను రెగ్యులర్ గా ఆస్క్ మీ క్వశ్చన్స్ పెడతా ఉంటాను. ఈ సెకలే వద్దనేది. సో స్టే ట్యూన్డ్ అండ్ సారీ. నెక్స్ట్ షాబాద్ కి ఎప్పుడు వస్తావు? లైక్ సో మచ్. షాబాద్ కి ఎప్పుడు వస్తావు? షాబాద్ వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్ అన్నమాట. నేను రీసెంట్ గా సమ్ పంటల గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో ఉంది కదా, అది మా అమ్మమ్మ వాళ్ళ విలేజ్ అన్నమాట. నేను పుట్టి పెరిగింది కూడా షాబాద్ లోనే. తొందరలో ప్లాన్ వేస్తున్నా రావడానికి. మేబీ మొహరంకి వస్తాను కదా, అప్పుడు వస్తా ఊరికి. అమ్మమ్మ వాళ్ళ ఊరికి వస్తా. మొహరంకి మా సొంత ఊరికి వెళ్తాము, అమ్మమ్మ వాళ్ళ ఊరికి కూడా వెళ్ళేసి వస్తాను అనమాట. షాబాద్. యా. ద నెక్స్ట్ క్వశ్చన్, యు ఆర్ ఎ బిగ్ సెలబ్రిటీ. అమ్మో, వినడానికి చాలా బాగుంది, బట్ ఇంత పెద్ద బాధ్యత నాకు ఎందుకులే. స్కిప్ స్కిప్ స్కిప్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ ఓల్డ్ ఆర్ యూ? మీ వయసు ఎంత? అవన్నీ ఇక్కడ చెప్పకూడదు సార్. రీసెంట్లీ ఐ హావ్ కంప్లీటెడ్ మై డిగ్రీ. సో ఎగ్జాక్ట్ నంబర్ అయితే చెప్పట్లేదు, గెస్ చేసుకోండి. ఎదవెట్టకారాలు వద్దు. నెక్స్ట్ క్వశ్చన్, లవ్ మ్యారేజ్ ఆర్ అరేంజ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్ అంటే ఇష్టమా, లేదంటే లవ్ మ్యారేజ్ అంటే ఇష్టమా? అసలు మ్యారేజ్ ఇష్టం లేదు బ్రో. నో మ్యారేజ్, నో మ్యారేజ్. అస్సలు మ్యారేజ్ పైన ఇంట్రెస్టే లేదు నాకు. ఇంట్రెస్ట్ లేదని చాలా మంది రీసెంట్ జనరేషన్స్ లో చెప్తా ఉంటారు కదా, మ్యారేజ్ ఇష్టం లేదు అని. అంటే లాస్ట్ కి ఎలాగోలా చేసుకోకైతే తప్పదు, బట్ నౌ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ ఇంట్రెస్టెడ్ ఇన్ మ్యారేజ్. చూద్దాం ఏమవుతుందో. చదువుకోండి ఫస్ట్. నో మ్యారేజ్, నో మ్యారేజ్. నెక్స్ట్, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ బ్యూటీ? మాత్రమే ఉన్నానా, అందంగా ఉన్నానా? బ్రో ఇదైతే అసలు పిచ్చ బిస్కెట్ బ్రో. బ్యూటీ సీక్రెటా? బ్యూటీ అంటే ఇక్కడ బయట కనిపించే బ్యూటీని ఐ డు నాట్ ట్రస్ట్ ఇన్ దట్. బ్యూటీ ఇన్ ద సెన్స్ అది హార్ట్ లో నుంచి రావాలన్నమాట, ద క్యారెక్టర్. అండ్ నెక్స్ట్ మన మంచితనం, లైక్ ఐ ట్రస్ట్ ఇన్ దట్. అంటే అది బ్యూటీ అని నేను అనుకుంటా. వచ్చిందండి వయ్యారి. బట్ ఎనీ హౌ, సీక్రెట్ అంటూ ఏం లేదు. మా అమ్మ తిట్లు. నెక్స్ట్, నో క్వరీస్, యు ఆర్ పర్ఫెక్ట్. ఇట్స్ సో గుడ్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. నెక్స్ట్, యువర్ ఐస్ ఆర్ సో క్యూట్. చూకేస్తే డబ్బు ఓపిక కూడా లేదు. కాసేపు మూసిపోదాం ఎవరికి తెలియకుండా. థ్యాంక్ యూ. నెక్స్ట్, పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? నాకు గన్నెత్తారా? మీ దుంపల్లో మీరెక్కడ తయారయ్యారా బాబు? ఎప్పుడు పెళ్లి 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 పెళ్ళైనా ఇంకా పెళ్లి తప్ప వేరే లైఫే లేదా? అరే బాబు, ఈ జనరేషన్ చూసినప్పుడు ఎవ్వరు కూడా పెళ్లి దగ్గర అయితే వెళ్ళరు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. నాకు తెలిసినంత వరకు పెళ్లిని మాక్సిమం అవాయిడ్ చేస్తా ఉంటారు. సో అసలు ఈ పెళ్లి క్వశ్చన్స్ అసలు నన్ను అడగండి. సారీ, నేను ఆన్సర్ చేయలేను. యాక్చువల్ గా నాకు శాత కాదు. యా, దట్స్ రైట్. ద నెక్స్ట్ క్వశ్చన్, ఓ మై గాడ్, తిని ఎవరు అసలు చాలా పెద్దగా పెట్టిండ్రో, చదువుతా. యు ఆర్ సో క్యూట్ సిస్టర్. So many members are taking you as an inspiration. Love you sis. Your dance so cute. Oh my god, thank you. అని చెప్పిండ్రు. So thank you for that. And next, so many members taking you as an inspiration. Oh my god, thank you so much. This is a lot to me. Love you sis. Love you too, amma. Your dance so cute. Thank you. వాస్తవాలు బయటకు వస్తే పడతలేదా? డైజెస్ట్ అయితే లేదా? I love you. The followers అందరికి కూడా, the members who are going to support me entire my social media journey. నేను నిజంగా థ్యాంక్ యూ తప్ప ఏమీ చెప్పలేను.
వాళ్ళందరికీ కూడా ఐ లవ్ యూ సో మచ్ అన్నమాట. ఎందుకంటే నాకు 0 followers ఉన్నప్పటి నుంచి ఇప్పుడు 1 lakh followers వరకు నన్ను చాలా అయితే సపోర్ట్ చేసినారు. ఈవెన్ నాకైతే చాలా మందికి చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, నాకు సింగిల్ బ్యాడ్ కామెంట్ కూడా రాదు. ఐ మీన్ ఎవరైనా బ్యాడ్ కామెంట్ పెట్టినా కూడా ఇంకో వాళ్ళు లీడ్ తీసుకొని చెప్తారనమాట. సో దానికి నేనైతే చాలా హ్యాపీ. సో ఎప్పటికి ఇలాగే సపోర్ట్ చేస్తా ఉండండి. ఐ లవ్ యూ ఆల్ మై ఫాలోవర్స్. వచ్చేసా. నెక్స్ట్ క్వశ్చన్, మీరంటే చాలా ఇష్టం అండి. జీవితాంతో ఇక్కడ పెట్టుకుని చూసుకుంటాను. ఎస్ మై ఫాలోవర్స్, మీరంటే కూడా నాకు చాలా 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 ఇష్టం. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను కొత్త కొత్త వీడియోస్ తో. నెక్స్ట్, మీరు డాన్స్ ఎక్కడ నేర్చుకుంటున్నారు? చాలా బాగా చేస్తారు. యాక్చువల్ గా మనకున్న బిజీ బిజినెస్ కి, అంటే బిజీ అనొద్దు కానీ బద్దకానికి మనం డాన్స్ క్లాస్ కి వెళ్ళటంత అయితే లేదు మనకు. సో ఆఫీస్ వీక్ మొత్తం ఆఫీస్, వీకెండ్స్ మొత్తం ఇల్లు, గ్యాప్ లో ఏదో ఒక పని ఉంటది అనమాట మనకు. దానివల్ల నేను డాన్స్ క్లాస్ కి అయితే వెళ్ళాను దాదాపు. డాన్స్ వీడియోస్ లో చూసి నేర్చుకుంటాను, ట్యూటోరియల్స్ చూసి నేర్చుకుంటాను అంతే. నాకు ఇష్టమైనవి 2 ఒకటి నిద్ర, 2 ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. ఏం చేస్తున్నావురా? ఐ థింక్ ఈ క్వశ్చన్ పెట్టింది పవిత్ర అనుకుంటా. షీఈ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. ఏం చేస్తాం రా? తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా? వీక్ కదా, ఈ వీక్ డేస్ కదా, వీక్ డేస్ లో ఆఫీస్కి వెళ్ళేసి వస్తాం. వీకెండ్ మ్యాటర్ అయితే తిని తొంగోవడం, మళ్ళీ వీక్ స్టార్ట్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోవడం, అంతే. నో మోర్ స్పెషల్ థింగ్స్. ఇలా అయితే నాకు కుదరదు, నేను ఏడుస్తా. నెక్స్ట్ క్వశ్చన్, ముక్కు పొడుగా కుట్టించుకోండి, మీకు చాలా బాగుంటుంది. ఏమైనా తెలుగు అమ్మాయిలు ముక్కు పొడి పెట్టుకుంటే ఆ అందమే వేరు. యాక్చువల్ గా నాకు ముక్కు పుడక ఉందన్నమాట. మా అమ్మ కూడా తిడుతుంది ఎప్పుడు, ముక్కు పుడక పెట్టుకోవచ్చు కదా అని చెప్పి. పెట్టుకుంటా నేను. మీరు చూస్తున్నట్టయితే నా మోస్ట్ ఆఫ్ ద ఫోక్ సాంగ్స్ అన్నిట్లో కూడా ముక్కు పుడక డెఫినెట్లీ ఉంటది. నార్మల్ టైమ్స్ లో పెట్టుకోను, బట్ మీకోసం నెక్స్ట్ టైం చేసే రీల్స్ లో మాత్రం డెఫినెట్లీ పెట్టుకుంటాను. ఈ క్వశ్చన్ ఎవరు పెట్టారో అని చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. యువర్ ఫేవరెట్ మూవీస్ లిస్ట్ చాలానే ఉంది, బట్ ద ఫస్ట్ ఎవర్ మోస్ట్ ఫేవరెట్ మూవీ ఏదైనా ఉందంటే నువ్వు వస్తానంటే నేను వద్దంటానా. అసలు నాకు అది ఎంత ఫేవరెట్ మూవీ అంటే, నాకు ఎప్పుడు బోర్ కొట్టినా నేను అదే చూస్తూ ఉంటాను అనమాట. నాకు మస్తు ఇష్టం ఆ ఫేవరెట్ మూవీ అసలు అది. అందులో వాళ్ళ క్యారెక్టరైజేషన్, వాళ్ళ లవ్, అసలు అంటే యాక్చువల్ గా నాకు ఓల్డ్ టైప్ ఆఫ్ లవ్ స్టోరీస్ నాకు చాలా ఇష్టం. లైక్ నిరీక్షణ మూవీ, ఆ టైప్ ఆఫ్ మూవీస్ మస్తు ఇష్టం అనమాట. సో నువ్వు వస్తానంటే నేను వద్దంటాను మూవీ నాకు చాలా ఫేవరెట్ మూవీ. ఆ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి, లైక్ హ్యాపీ మూవీ కావచ్చు, బొమ్మరిల్లు, అవి నేను ఎక్కువగా ఇష్టపడతా ఉంటా. మై మోస్ట్ ఫేవరెట్ మూవీస్ నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. నెక్స్ట్ క్వశ్చన్, ఏం వర్క్ చేస్తున్నావు అక్క? ఏం చేస్తున్నానా? వర్క్ గురించి చాలా క్వశ్చన్స్ వచ్చినాయి అండ్ ఐ హావ్ ఆల్రెడీ ఆన్సర్డ్ ఫర్ దిస్. ఏంటంటే యాజ్ ఎన్ యూఎస్ఐటీ రిక్రూటర్ చేస్తా ఉన్నాను. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్, మ్యారేజ్ చేసుకోవా ఇంకా ఎన్ని రోజులు ఇలా ఉంటావు? ఎన్ని రోజులు అంటే మీరేమన్నా లైక్ నాకు ఒక 60-70 వచ్చేసి నేను స్టిల్ అలాగే ఉంటున్నాను అనుకుంటున్నారా? నో బ్రో, ఐ హావ్ రీసెంట్లీ కంప్లీటెడ్ మై డిగ్రీ. ఇంకొంచెం ఎంజాయ్ చేయనివ్వండి. ఎందుకు ఎప్పుడు వస్తామాని పక్కనోడు పెళ్లి పైనేనా? మారండి. నువ్వు సుఖంగా ఉన్నావు, ఉండరాదా? ఎందుకు వచ్చిన పెళ్లి దిక్కుమాలి పెళ్లి చేసుకున్నవాడు సుఖంగా లేడే. ఎనీహౌ సారీ, ఇప్పుడైతే చేసుకోను. ఐ మీన్ కొంచెం టైం ఉంది. నాకు కొంచెం టైం కావాలి. ఓ 50 సంవత్సరాలు సరిపోతాయి అమ్మా. వాట్ ఈస్ యువర్ డ్రీమ్? యాక్చువల్ గా ఈ డ్రీమ్ క్వశ్చన్ ఏదైతే ఉందో దీనికి నేను లాస్ట్ లో ఆన్సర్ చేస్తా, బికాజ్ ఇట్స్ సో స్పెషల్ ఫర్ మీ. డ్రీమ్ గురించి చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్, మీ శాలరీ ఎంత? శాలరీ అడగకూడదు అలాగా. ఇప్పుడు శాలరీ చెప్పను, మీరే ఎక్స్పెక్ట్ చేయండి. నాకు యూఎస్ఐటీ రిక్రూటర్ గా 2.5 years ఎక్స్పీరియన్స్ ఉంది. శాలరీ మీరే ఎక్స్పెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, అమ్మా ఈ క్వశ్చన్ అయితే అసలు ఏంటండి బాబు, మీరు లైఫ్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. యు ఆర్ సో గ్రేట్. ఎందుకండి గ్రేట్? లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఎంజాయ్మెంట్ అన్నది కాదు, బట్ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్. ఏంటంటే లైఫ్ లో హ్యాపీ ఉంటది, సాడ్ ఉంటది, ఎంజాయ్మెంట్ ఉంటది, అండ్ నెక్స్ట్ బాధలు కూడా ఉంటాయి దానిలాగే. ఎంజాయ్మెంట్ అంటే అవును నాకు బాధలు ఉన్నాయి, బట్ ఎంజాయ్ చేస్తున్నాను అంటే
బాధల్లో చిల్ అవుతా ఉన్నాను కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాను. ఎస్, నాకు బాధలు ఉంటాయి, ఎవరికి ఉండవు, మనిషి అన్న తర్వాత పక్కా బాధలు ఉంటాయి. బట్ మీరు కూడా ఆ బాధల్ని తీసేసుకొని ఏడ్ చేసి సాడ్ అయిపోయి అవన్నీ చేసుకోకుండా జస్ట్ చిల్ అవుట్ అంతే. మనకు రాసి పెట్టింది ఏదైతే ఉంటుందో అది డెఫినెట్లీ మన దగ్గరకు వస్తుంది. కొంచెం టైం పట్టినా సరే అది డెఫినెట్లీ మన రాతలో ఉంటే మనకు వచ్చేస్తుంది. సో అఫ్కోర్స్ ఇట్స్ ట్రూ కూడా. సో వెయిట్ చేయాలి. ఎంజాయ్ చేస్తున్నావు, యు ఆర్ సో గ్రేట్, థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ క్వశ్చన్స్ అన్ని కూడా అయిపోయినాయి. సో లాస్ట్ క్వశ్చన్ అదే మీకు ఆన్సర్ చేస్తాను అన్నాను కదా, వాట్ ఈస్ యువర్ డ్రీమ్ అని. యాక్చువల్ గా డ్రీమ్ అంటూ ఏం లేదు, కానీ యా ఒకవేళ రేపు మార్నింగ్ లేస్తే ఏం జరుగుతుందో అనే భయం లేకుండా, నైట్ హ్యాపీగా మనశ్శాంతిగా నిద్ర పట్టేలాగా, నాకున్నంతలో అప్పులు లేకుండా, ఎవరి బాధలు లేకుండా, మంచి ఫ్రెండ్స్, మంచి ఫ్యామిలీ, అండ్ నెక్స్ట్ ఇట్లనే చిన్న చిన్న ఆనందాలతో హ్యాపీగా ఉండడం అంతే. నాకు కోట్లు సంపాదించాలని లేదు, బంగ్లాలు కట్టాలని లేదు. అఫ్ కోర్స్ ఉంటాయి, బట్ వాటి వెనకనే పరిగెడతానని నేను చెప్పట్లేదు. నాట్ మై డ్రీమ్ అట్ ఆల్. ఇట్లా హ్యాపీగా ఉండడం చిన్న లైఫ్ తో, ఇది నా డ్రీమ్. సో ఇవన్నమాట నాకు వచ్చిన క్వశ్చన్స్ అన్ని కూడా. ఆల్మోస్ట్ నేను అన్నింటికి ఆన్సర్ చేసేసిన. ఇంకెవరైనా రిమైనింగ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మళ్ళీ నేను ఎప్పుడైనా ఆస్క్ మీ క్వశ్చన్ పెడతాను, అప్పుడు డెఫినెట్లీ అన్నింటికి ఆన్సర్ చేస్తాను తప్పకుండా. వీటిని నేను పిక్ చేసిన ఆన్సర్స్ అనమాట. మీ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి నేను ఆన్సర్ ఎలా ఇచ్చాను అన్నది మీరు తప్పకుండా కామెంట్ చేయండి, నేను మళ్ళీ వాటిని చదువుతా. సో దాట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. ఇన్స్టాగ్రామ్ లో ఎలా అయితే సపోర్ట్ చేస్తున్నారో యూట్యూబ్ లో కూడా అలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. ఉంటాం, అలా ఆఫీస్ కి టైం అవుతుంది. బాయ్ బాయ్.